ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అంటే ఓల్డ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. మనది రేకులు ఇల్లు అయినప్పటికీ కూడా సీలింగ్ అయితే చేయించుకున్నాం అనమాట. అంటే వీడియోస్కి వాటికి కన్వీనియంట్గా ఉండేలాగా. సో ఆ సీలింగ్ మొత్తానికి లీకేజ్ వల్ల అయితే మాత్రం కిందకు వచ్చేసింది. మీద పడే అంతగా అయితే బెండ్ అయిపోయింది అనమాట. సో అందుకని ఈసారి అయితే మాత్రం నా స్కూల్ ఫ్రెండ్ రాజాబాబు అని అతనైతే ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో అతను మొత్తానికి సీలింగ్ చేసే వాళ్ళని పంపించారు. చక్కగా నీట్గా చేశారు. అది కూడా చాలా కాస్ట్ తక్కువలో అనమాట. ఈసారి అయితే మాత్రం లీకేజ్ కానీ ఏ ప్రాబ్లం రాకుండా పీవీసీ సీలింగ్ అయితే చేయించాను అనమాట. నిజానికి ఈ సీలింగ్ వర్క్ నైట్ వరకు పడుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే నైట్ మళ్ళీ మాకు మ్యాచ్ అయితే ఉంది. కానీ లక్కీగా ఈవినింగ్ లోపే అయిపోయింది వర్క్ అంతా కూడా. సో తర్వాత హోమ్ జిమ్ అంటే మనం ఎలాగో టైంకి జిమ్కి వెళ్ళాలో అవి అవ్వనమాట. వీడియో ఎడిటింగ్లో అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇంట్లో నాకైతే మాత్రం 4 డంబెల్స్ కానీ ఆ రాడ్స్ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా అయితే పులప్స్ బారు అలాగే ఇలా మనకి పుషప్స్ డిప్స్కి ఇదంతా కూడా సెట్ చేయించుకున్నాను ఇంట్లో. సో మళ్ళీ అవన్నీ ఇప్పుడు బిగించుకోక తప్పదనమాట. మొత్తానికి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాకైతే నచ్చింది సీలింగ్. ఇంతకు ముందు దాని మీద ఇంతకు ముందుది మనకు చేసిందంతా కూడా జిప్సమ్ మెటీరియల్ అనమాట. సో చిన్నపిల్లలు ఉన్నారు, రిస్క్ ఎందుకులే అని మొత్తానికి పీవీసీ సీలింగ్ అయితే చేయించుకున్నాను. లుక్ కూడా చాలా క్లాస్గా అనిపించింది. దాని తర్వాత అయితే మరి నైట్ 8కి మ్యాచ్ అన్నారు. అక్కడికి స్టార్ట్ అయ్యేపటికి 9 అయిందనమాట. అంటే మాకు ముందు ప్రో ప్లేయర్స్ అయితే ఆడుతూ ఉన్నారు. స్కూల్ అనుకుంటా వాళ్ళు ఆడేది. సో ఆ స్కూల్ పిల్లలందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ఒకానొక టైంలో మాకు అనిపించింది ఏంటంటే మాకంటే వీళ్ళే బాగా ఆడుతున్నట్టున్నారు అని. కానీ అక్కడికి దిగిన తర్వాత ఒకటే గుర్తొచ్చింది అనమాట. నేను ఆల్తా అని డైలాగ్ ఉంటుంది కబడ్డీ మూవీలో. తర్వాత మేమైతే వెళ్ళి ఆడాము. కాకపోతే ఆడాము అంటం కంటే కూడా ఎంజాయ్ చేసాం. ఇదేదో సీరియస్ టోర్నమెంట్లా కాకుండా చక్కగా అయితే ఆడుకున్నాం అని చెప్పచ్చు. ఇక్కడ వెరైటీ ఏంటంటే ముందే క్లియర్గా అనుకున్నాం ఏంటంటే ప్రో ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళు బౌలింగ్ అన్నా వేయాలి లేదా బ్యాటింగ్ అయినా చేయాలి. అంతే తప్ప మొత్తం నేనే చేస్తా అంటే మాత్రం బ్యాట్లు పడేసి అయితే ఇంటికి వెళ్ళిపోతామని అనుకున్నాం అనమాట. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఏ రకంగా అంటే మాత్రం వికెట్ల వెనకాల MS ధోని లాగైతే వికెట్ కీపింగ్ చేయలేను, కానీ మామూలుగా బాల్ వస్తే మళ్ళీ వాళ్ళకి క్యాచ్ అయితే వేసాను. అలాగే బ్యాటింగ్ ఫస్ట్ దిగి అవుట్ అయ్యాను అనమాట. మళ్ళీ తర్వాత ఇంకెవరు లేరా టీంలో అంటే నేనే దిగాను. కాకపోతే వాళ్ళు బౌలింగ్ వేశారు. అంటే వాళ్ళకి గుర్తుండేశారో బౌలింగ్ వేసిన వీడు ఎలాగో కొట్టలేదని అనుకున్నారో కానీ 3 రన్నులు తీసేసాం, అది వేరే విషయం అనుకోండి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అందరూ బాగా వేశారు. వాళ్ళందరికంటే నేను వేసానని చెప్పను, కానీ ఈ టీంలో మెయిన్ ఆటగాళ్ళు వీళ్ళే అనుకున్న వికెట్లు అయితే మాత్రం అనుకోకుండా పడిపోయినాయి అనమాట. ఈలోగా అందరూ దాహంతో తాహతాలాడుతూ ఉంటే అప్పుడే బటర్ మిల్క్ అయితే వచ్చిందనమాట. అంటే అక్కడ ఫ్రీగా ఇవ్వరు. మా ఫ్రెండ్ వంశీ అని వాడు బుక్ చేశాడు అందరికీ. అలాగే వాటర్ కూడా తెప్పించాడు అనమాట. దానికోసం నేనైతే చెప్పాను మజ్జిగ దాదా సుఖీభవ అని. కానీ ఒకటేంటి అంటే మాత్రం ఎన్నాళ్ళ తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మా బ్యాచ్లో ప్రో ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ సరిగ్గా ఆడడం రాని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో అయితే నేను ఫస్ట్ ఉంటానన్నమాట. అంటే ప్రో ప్లేయర్లో కాదు, ఇంకో లిస్టులో. మరి ఎందుకయ్యా అంత కష్టపడ్డా అంటే మాత్రం వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి, టోర్నమెంట్ కాదు కదా ఇదేమి. సో సండే కాబట్టి అలా వెళ్ళైతే ఎంజాయ్ చేసి వచ్చాను. ఇక మా టీంలో ప్రో ప్లేయర్స్ విషయానికి వస్తే మనం ఏదో ప్రో ప్లేయర్ కాదు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనకెందుకులే. కానీ ఆడిన వాళ్ళు మాత్రం క్రికెట్ ఇప్పుడు ఆడకపోతే ఇంకేదో జరిగిద్ది అన్నట్టు లాగి కొట్టారనమాట. మనం అవి అయితే చూసి ఎంజాయ్ చేసాము. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక సండే రెస్ట్ లేకుండా కష్టపడ్డామని చెప్పచ్చు. ఇది వీడియో. ఇలాంటి సరదా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ ఏం లేదు, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక ఒకసారి నవ్వండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.